కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులంతా అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే చెప్పిరో దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి యాదవులకు సంబంధించి కులగణంలో దాదాపు 20 లక్షల పైచిలుకు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చి ప్రధానంగా వారి జిల్లాల్లో కావచ్చు, అదేవిధంగా మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు యాదవ జనాభా ఏదైతే మన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వము మంచిగా చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు బయట పెట్టకుండా అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము యాదవులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలతో అందరితో చర్చించినప్పుడు మా లెక్కలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి అందరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం యాదవుల లెక్కలు కావచ్చు, బీసీల లెక్కలు తప్పునని చెప్పేదాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా విమర్శిస్తూ యాదవులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 20 లక్షల పైచిలుకున్నారని ప్రకటించినటువంటి ఏదైతే జనాభా ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేమంతా కూడా అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కులగణను తప్పుపట్టేదాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ యాదవులంతా కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచిని స్వాగతించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తీర్మానం చేయబోతా ఉన్నారు. మొట్టమొదటిగా నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర యాదవ కుల బంధువులందరూ ఏకగ్రీవంగా తీర్మానించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 75 సంవత్సరాలు వచ్చి మనకు స్వాతంత్రం వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉపసంఘం అధ్యక్షులు సభ్యులందరికీ తెలంగాణ యాదవ కుల బంధువుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా ఇవాళ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉండాలి. రాజకీయాలు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఎన్నికల సమయంలో ఎన్ని ఉచితమైన హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి వాళ్ళు కనువిప్పు కలగాలని, అదేవిధంగా యాదవ సోదరులందరం కూడా రాబోయే రోజుల్లో మన యొక్క వాటా కోసం మనమందరం ఐక్యంగా ఉండి మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు నా ఉమ్మడి నల్లగొండ చూస్తే గత ప్రభుత్వంలో మా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నా సూర్యాపేట జిల్లా అయితే ఒక రాజ్యసభ సభ్యుడు బడుగుంగ యాదవ్, అదేవిధంగా కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లమల్ల యాదవ్, అదేవిధంగా నాగర్ సాగర్ నల్లగొండ జిల్లాకు సంబంధించి చూస్తే కీర్తిశేషులు నరసింహ యాదవ్ వారి కుమారుడు భగత్ యాదవ్, అదేవిధంగా చీఫ్ బోర్డ్ చైర్మన్ బాలరాజ్ యాదవ్. ఈ విధంగా చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సముచితమైన స్థానం ఉండే. కానీ మన ప్రభుత్వంలో తప్పకుండా యాదవులకు అన్యాయం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, మన గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి, మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని మీ నాయకత్వంలో యాదవ్ బంధువులందరినీ రాజకీయంగా మీరు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవించుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేపట్టిన ఈ కులగణలో మన యాదవ సమాజ వర్గానికి సంబంధించిన ఈ యొక్క లెక్కల్ని వాటిని రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము ఆమోదిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజులలో కూడా మన యాదవులందరికీ కూడా మన సత్తా ఎంత ఉందో ఈ యొక్క ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా మనం కూడా చైతన్యవంతులం ఉన్నాం. ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రతి ఒక్కరము ముందునే ఉన్నాం. రానున్న రోజులలో కూడా మనకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యే సీట్లే కానీ, రానున్న రోజులలో ఈ యొక్క కార్పొరేషన్ సీట్లే కానీ, ఎమ్మెల్యే సీట్లు కాకుండా అదేవిధంగా మనకు రానున్న రోజులలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ యొక్క రంగంలో అత్యధికంగా సీట్లు ఇచ్చి మన వర్గాన్ని కంపల్సరీగా గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది కనుక మన యొక్క ఈ యొక్క తీర్మానాన్ని గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని ఆమోదిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన
రాష్ట్ర యాదవుల కాంగ్రెస్లో ఉన్న యాదవులు అందరూ కూడా స్వాగతం పలుకుతూ 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి బ్యాక్వర్డ్ క్లాస్ మీటింగ్లో ఒక నిర్ణయం జరిగింది. అన్ని కులాల సంఘాలు ఈ కులగణకు సపోర్ట్ చేయాలని మొట్టమొదట యాదవులు ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దేశంలో ఎక్కడ జరగని మొట్టమొదటి పటిష్టంగా జరిపిన ఈ సర్వేను ఇది దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ తీర్మానంలో ఏవైతే రాసిండ్రో దాన్ని నేను బలపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. మాజీ పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి అతిథిలో వచ్చేసినటువంటి వజ్రేష్ యాదవ్ గారు, కౌశిక్ చరణ్ యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మల్లేష్ గారు, చెవి వెంకన్న యాదవ్ గారు, గజ్జి భాస్కర్ యాదవ్ గారు, మన ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వీరన్న యాదవ్, అదేవిధంగా ఈ ఐలయ్య యాదవ్, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఈ దేశంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు పూర్వమే ఈ దేశంలో మనం బీసీ కులగణన చేపడతాం, బీసీలకు సముచిత ప్రాధాన్యం రాజకీయ రంగాల్లో అన్ని ఆర్థిక రంగాల్లో రావాలని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం, తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం, అప్పుడు కూడా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు మహేష్ గౌడ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంటే ఉండు, అంజనన్న కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండు, చెప్పి దానికి అనుగుణంగానే మన ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టడం జరిగింది. చేపట్టినాక అదేవిధంగా ఈ కార్యక్రమ మేకర్ రాములు యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ బీసీ కులంగా రాగానే ఏదో యాడనే ఉన్న వాళ్ళు కూడా రకరకాల పార్టీలు, ఇలా బీజేపీ వారు కులగణనకు దూరంగా ఉండి మతగణన చేపట్టుకుంటూ మతం పేరు మీద రాజకీయాలు చేసే బీజేపీ వారు కూడా ఈ కులగణన తప్పుందని చెప్పడం జరుగుతుంది. కులగణన తప్పు లేదు, అయినప్పటికీ 3 నుంచి 7 అంటే 3.7%, 3.9% సర్వేలో పాల్గొనలేదు. ఏది కేసీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు పాల్గొనలేదు. కాబట్టి మళ్ళీ రేపు 28వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమయం ఇచ్చి ఆన్లైన్లో కూడా వివరాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ బీసీ కులగణన చేపట్టిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కులగణనకు సహకరించిన మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, దీనికి అంటే గతంలో కూడా ఈ తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్లో కొట్లాడి, అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు దీనికి ఎంతో ప్రోద్బలం చేసి బీసీ కులగణన రావాలని చెప్పి చేయడం జరిగింది. అందులో మన వాటా ఏంది, ఇప్పుడు బీసీ కులగణన వచ్చినాక ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు శంకరన్న గారు చెప్పినట్టు, అంటే గతంలో కూడా సరే ఏ పార్టీలు ఉన్నా మనకు కొన్ని కార్పొరేషన్లు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, రకరకాల మన వాటా ఉండే. ఇంతకుముందు అన్న లోపల ప్రెస్లో చెప్పిండు, దామాషా ప్రకారం బీసీలల్లో యాదవులకు ఏమేమి రావాలనేది మనం ఒక కమిటీగా నిర్ణయించుకొని అన్న అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో మనం కూడా అదేవిధంగా యాదవ్ సంఘానికి ఒక ఆల్ ఇండియా స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి, లక్ష్మణన్న ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వారు మీరు అందరూ సలహాలు తీసుకొని, అదేవిధంగా మన యోజన నాయకుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఇలా కలుపుకొని ప్రతి ఒక్కళ్ళం మనకి ఏ విధంగా సముచిత రావాలో ఆ విధంగా చేసుకుంటూ, అదేవిధంగా బీసీ కులంగా చేపట్టినందుకు కోసం దీనికి ప్రోత్సహించిన రాహుల్ గాంధీ గారికి, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గే గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి ఈ సమావేశం అంటే జిల్లాల నుంచి ముఖ్యం రావడం జరిగింది. డీసీసీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు ఈ విధంగా వచ్చారు. ఇదే కులగణనకు సంబంధించి మొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి సంబంధించి ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్న గారి నేతృత్వంలో, అదేవిధంగా వజ్రేష్ అన్న గారు, అదేవిధంగా లక్ష్మణన్న గారు, యాదవ సంఘ పెద్దలందరికీ వచ్చిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటి కూడా 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, ఇప్పటిదా కూడా బీసీ కులగణన ఎక్కడ కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేయలే. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రల చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం వచ్చినాక మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు,
బట్టి విక్రమార్క గారు అందరి ఆధ్వర్యంలో బీసీ కులగణన చేపట్టినాం. దాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు ఏదో 2-3% మేము పాల్గొనాలంటే కూడా మళ్ళీ కూడా 16 నుంచి 28 తారీఖు దాకా మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇది చరిత్రమైన ఒక నిర్ణయం. దీన్ని ఎవరు కూడా ఏకపోతుండే. ఏది ఏమైనా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వదలకుండా ఈ బీసీ కులగణన చేసినందుకు యాదవ్ సంఘం తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే మాట ఇచ్చినారో అదే ప్రకారంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్రంలో చేసినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏ రోజైతే అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు ఒక్క పిలుపుతోటి మన యాదవ్ సోదరులంతా ఈ గడ్డ మీద ఎట్లయితే ఉన్నామో, దయచేసి నేను కోరేది ఒకటే అన్న, ఇదే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి. మన యాదవులు కొంచెం, ఎందుకంటే వాస్తవంగా కుల సంఘంగా బలంగా ఉన్నాము, కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరికీ కోరేది ఒకటే, రాబోయే స్థానిక సంస్థలలో ఏదైతే చేస్తున్నామో అదే విధంగా ఈ రోజు చేసిన విధంగా అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో కూడా వారందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అన్నగారు అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ గారికి, ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారికి, మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ అన్న గారికి, శివటి వెంకన్న గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, కౌశిక్ యాదవ్ గారికి, భాస్కర్ యాదవ్ గారికి, వివిధ కార్పొరేటర్ శ్రీదేవి గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరికీ, జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చిండో దాని ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి 42% రిజర్వేషన్ అనేటువంటి ఉద్దేశంతోనే కులగణన చేపడితే, ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇది తప్పు చేశారు. ప్రతి విలేజ్కి పోయి ప్రతి ఇంటికి పోయి ఆ ఇంటికాడ కూర్చొని వివరాలు అడిగినటువంటి చరిత్ర ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మన రాష్ట్రంలో యాదవులం 2వ స్థానంలో ఉన్నాం. అత్యధిక జనాభా ఉన్నటువంటి స్థానంలో 2వ స్థానంలో ఉన్నాం. మన రాష్ట్ర పెద్దలు కూడా కుల సంఘాల వారు చెప్తా ఉన్నాం, మొన్న అదృష్టవశాత్తు మనకు మంత్రి అయ్యేది ఉండే రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర పెద్దలందరూ కూడా మీరు ఎమ్మెల్సీ స్థానం తీసుకొని మన జనాభా ఉంది, మాకందరికి మంత్రి ఉంటే మీరు ఒక చెట్టులాగా మేమందరం పిల్లలను కాపాడుకునే శక్తి మాకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎవరి దగ్గరికి పోవాలి, ఎక్కడ పోవాలనేటువంటి నిశ్చయంతో ఉన్నారు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకు మేము ఉంటాం. అంజనా గారు, మీరు దయచేసి మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు మన కుల సంఘంలో మేమందరం కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాంట్లో భాగంగా అంజన్ కుమార్ అన్న అప్పుడు ఉన్న పార్లమెంట్లో వీరోచితంగా పోరాడి తెలంగాణ బిల్లు రావడానికి సోనియమ్మ గారిని ఎంతో బతిలాడి తీసుకొచ్చిన ఘనత కూడా మన అంజనన్నకే. గట్టిగా సప్పట్లతో మీరందరూ తెలియాలని చెప్పి కోరుకుంటూ, ఉద్యోగ వర్గంగా మేము 1% ఉంటాము యాదవులు, అల్లా ఇంకా యాదవ్ ఉద్యోగులు 0.5 ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న డయాస్ ఉన్న ముఖ్య నాయకులు, విద్యార్థులు, అలాగే ఉద్యమకారులు అందరూ కూడా చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో మన అందరికి కూడా సమానం. ఇప్పుడు ఎందుకంటే ఈ కులగణనలో అందరి శాతం తెలిసిపోయింది కాబట్టి ఉద్యోగ వర్గం కూడా ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున యాదవ్ బంధువులందరికీ కూడా మరొకసారి ఉద్యమ నందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై యాదవ్. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, మాజీ పార్లమెంటు సభ్యులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మందడి అంజన్ కుమార్ యాదవ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే ఏదైతే కులగణన సర్వే దిగ్విజయంగా జరిపించినటువంటి రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి యాదవ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే ఈ కులగణన సర్వే చేసిన తర్వాత బీసీల్లో మాట్లాడితే మొట్టమొదటి కులం ఎవరికైనా గుర్తుకు రావాల్సింది యాదవ కులం. మాట తప్పరు మడమ తిప్పరు అనే ఏకైక కులం యాదవ కులం. యాదవులు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది, యాదవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. ఎందుకంటే కారణ జన్ముడు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కులంలో జన్మించాం. దయచేసి గత ప్రభుత్వంలో కావచ్చు, గత అధికారంలో కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదవులు అనేవారు మంత్రివర్గంలో ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దయచేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి యాదవ్ కులాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, కష్టకాలంలో పార్టీని వెన్నంటి నిలిచినవాడు. 2 పర్యాయాలు నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2 పర్యాయాలు నగర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు పార్లమెంటుగా సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అన్న సేవలను కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వజ్రేష్ యాదవ్ గారు, సోదరి శ్రీదేవి యాదవ్ గారు, సోదరుడు వల్లాల నవీన్ యాదవ్ గారు, ఎంబీ కృష్ణ యాదవ్ గారు మహోన్నతమైనటువంటి వారు ఈ యాదవ్ కులంలో ఉన్నారు. దయచేసి యాదవుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారు చాలా చక్కనైన కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని మరి సంవత్సరంలో వచ్చిన వెంటనే ఇంతటి ఘనమైనటువంటి కులగణన సర్వే చేసినటువంటి సందర్భంగా మరొక్క మారు రేవంత్ రెడ్డి గారికి, జాతీయ నాయకులు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సముచిత స్థానం యాదవులకు మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తారని, రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పిస్తారని, ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా తగిన స్థానం కల్పిస్తారని, యాదవ్ కార్పొరేషన్ కూడా వెంటనే ప్రకటించి యాదవుల మనోభావాలను కాపాడవలసిందిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై యాదవ్! Please subscribe to the channel and download the Politicos app from the links in the description.